ఓం శ్రీ మహాగణాధిపతియే నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. వీక్షణ మహాశయులకు నా నమస్కారములు. ఇప్పుడు ఈ యొక్క సెప్టెంబర్ 2025 సంవత్సరం ఈ నెల మొత్తం మేషాది ద్వాదశ రాసుల వారికి ఎటువంటి గ్రహాలు గోచరిస్తున్నాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ పరిహారాల వల్ల వీరికి అన్నింట శుభ ఫలితాలు కలగబోతున్నాయి, ఆరోగ్యం అన్నింట కుదిరి ఉండడానికి ఎటువంటి కార్యక్రమం ద్వారా పూజ యజ్ఞాల వల్ల వీరు శుభ ఫలితాలు పొందుతారో మనం ఈ యొక్క కార్యక్రమం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాశి చక్రంలో మొదటిదైన మేషరాశి గురించి తెలుసుకుందాం. మేషరాశి అనగా అశ్విని 1, 2, 3, 4 పాదములు, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం కలిస్తే మేషరాశి అవుతుంది. ఈ రాశి యొక్క అధిపతి కుజగ్రహము మరియు అగ్నితత్వ రాశి, చరరాశి అని కూడా మనం చెప్పుకుంటాము. ఈ యొక్క రాశి వారికి ముఖ్యంగా లక్షణాలు చూడగలిగితే ధైర్య సాహసాలు ఎక్కువ. ఏదైనా పని చేసేటప్పుడు ఎంతో ఆలోచనాత్మకంగా, ఎంతో ధైర్యంతో రిస్క్ ఎక్కువగా వీళ్ళు పాటిస్తూ చేస్తూ ఉంటారు. ఇతరుల మాటలు ఆలకించకపోవటం, పెద్దలు చెప్పింది వినిపించుకోకపోవడం, వీళ్ళు నచ్చిందే చేస్తూ ఉంటారు. దానివల్ల వీళ్ళే కొని తెచ్చుకొని ప్రమాదాల్లో పడి తర్వాత పలానా వారు చెప్పారు వినలేదే, మోసపోయాను అనే విషయాన్ని కూడా వీరు చాలా వరకు అనుభవిస్తారు. అది జాగ్రత్తగా ఉండటం మంచిది. అన్నిట్లో వేగం ఎక్కువ వీరికి. ఏదైనా పని చేసేటప్పుడు అందరికంటే చురుగ్గా పనిచేయటం, వేగంతో పనిచేయటం, ఏదైనా పని అప్పచెప్తే దాన్ని 10-15 నిమిషాల్లో పూర్తి చేయడం వంటిది కూడా వీళ్ళు చేస్తూ ఉంటారు. కానీ అది ఒక వయసు వరకే వీరికి పని చేస్తుంది. కొద్ది కాలం అయ్యే వరకు ఆ ఒక వయసుతో పాటు వీరికి అన్ని విధాలుగా క్రమాన ఎనర్జీ కూడా తగ్గే అవకాశం ఉన్నది. ఈ యొక్క రాశి వారికి ఈ నెల మొత్తం ఎలా ఉంది ఏమిటి చూడగలిగితే కొంత గ్రహస్థితులు అనుకూలంగా లేవి కారణంగా కొంత ఆర్థికంగా ఇబ్బంది పడే అవకాశం ఉన్నది. ఈ నెల ఒక 10-15 వేలు శాలరీ వచ్చిందంటే అది వచ్చినట్టే ఖర్చు అయిపోవటం, సేవింగ్స్ చేయలేకపోవటం. ఈ నెల కొంత 5,000 మిగిలించామనుకుంటే వచ్చే నెల 5,000తో కలిపి మరొక 10,000 ఖర్చు అవటం వంటివి చేస్తుంటారు. చేసే పనిలో కూడా ఇష్టం లేకపోవటం, ఒత్తిడి ఎక్కువ అయిపోవటం, సహ ఉద్యోగులతో మాట పట్టింపులు, అనుకున్న పనులు ఏది జరగకపోవడం వంటిది ఈ నెల అంతా వీరికి ఘోషిస్తుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా భార్యాభర్తల మధ్యలో కూడా అనుకోని వివాదాలు, చిన్న చిన్న సమస్యలతో మొదలయ్యి పెద్ద పెద్ద గొడవలకి దారితీసే అవకాశాలు ఉంటాయి. వీరు మామూలుగా మాట పట్టింపులు, భార్యాభర్త మధ్య వచ్చే చిన్న చిన్న గొడవలే అత్త మామ కానీ, తల్లిదండ్రులు కానీ, ఇరుగు పొరుగు వాళ్ళు కానీ దాన్ని వేగవంతంగా చేసి వాళ్ళిద్దరిని విడగొట్టే ప్రయత్నంగా చేస్తూ ఉంటారు. అటు చాలా వరకు ప్రమాదాలని అధిగమించి జాగ్రత్త చేసుకోవడం వలన మీరు మీ యొక్క పిల్లలకి మంచి భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళు అవుతారు. మరియు ఎప్పటి నుంచో ఉంటున్న గోల్డ్ లోన్ కానీ, పెడుతూ ఉన్న బ్యాంక్ లోన్లో కానీ ఏదో ఆకస్మిక ధన ప్రాప్తి వల్ల డబ్బు రావటం, ఎప్పటి నుంచో అమ్ముడు పెట్టిన స్థలాలు అమ్ముడు పోవటం, చేయి నిండా డబ్బు రావటం, ఆ గోల్డ్ లోన్ కూడా బయట తీసి ఇంటి ఆడపడుచు వివాహం చేయటం వంటిది కూడా, ఇంటి అన్న తమ్ముళ్ళు చేయటం వంటిది కూడా ఈ నెల అంతా కొనసాగించే విధంగా ఉన్నది. మరియు వ్యాపార విషయంలో కొత్త ఒడిదుడుకుల ప్రయాణం కనబడుతున్నది. రియల్ ఎస్టేట్ రంగాల్లో కానీ, పెద్ద పెద్ద వ్యాపారాల్లో మొదలుపెట్టే వాళ్ళు కానీ ఈ నెల అంతా కొంచెం మిశ్రమ ఫలితాలను చెప్పుకోవచ్చు. ఈ నెల కొత్త జాగ్రత్త తీసుకొని ఒక సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ కానీ, జనవరి కానీ వీరికి అనేది ఈ రాశి వారికి కొత్త వ్యాపారాలకి అనుకూలమైన నెల అని చెప్పుకోవచ్చు. ఈ నెల ముందుకు సాగుతూ నష్టాలే చెవి చూడవచ్చు. లాభాల కన్నా నష్టాలు చూస్తూ చేసే పని వాళ్ళు కూడా మీకు నమ్మకస్తులు దొరకపోవటం, వాళ్ళ వల్ల ఇబ్బందులు రావటం వంటిది కూడా చాలా వరకు జరుగుతూ ఉంటాయి. పెద్దల మాటలు ఎన్నుకుంటూ డబ్బును ఆదా చేసుకుంటూ వృధా చేయకుండా వాళ్ళ మాట చెవులుగా ఆలకించుకుంటూ ముందుకు సాగించడం వంటిది చెయ్యండి. తర్వాత మీరు చేసిన తప్పు తర్వాత తెలుసుకొని ఇబ్బంది పడుతూ ఉంటారు. అదేవిధంగా ఈ యొక్క మేషరాశి వారు ఎవరైతే విదేశీ ప్రయాణాలకి వెళ్దాం అనుకుంటున్నారో, ముఖ్యంగా పని పరంగా, స్టడీ పరంగా కాకుండా అక్కడికి వెళ్ళి సెటిల్ అవుదాము, పని చేద్దాము, 4 రూపాయలు సంపాదిద్దాము అనే ఆలోచనతో ఎవరైతే ఉంటారో ఈ నెల కొంత
విఫలమైన ఫలితాలు వీళ్ళకి కనబడవచ్చు. చేసే ప్రతి పనిలో కూడా అడ్డంకులు వీరికి చవి చూసే అవకాశం ఉన్నది. వీరు పెట్టే ప్రతి డబ్బు కూడా కొంత నిరాశ కలిగించే విధంగా ఉన్నది. ఒకవేళ అక్కడికి వెళ్ళినా సరే అక్కడ పని ఓనర్స్తో కానీ వీళ్ళకి ఇబ్బందులు, తక్కువ పని చెప్పుకొని ఎక్కువ పని చేయించుకోవటం, ఫుడ్ సరిగ్గా పడకపోవటం, జీర్ణశక్తి వంటి విషయాలు కూడా వీరికి చాలా విధాలుగా ఇబ్బందికరంగా కనపడుతున్నది. అక్కడికి వెళ్ళిన కొద్ది కాలం వరకే ఆ డబ్బుని 1-2 నెలలు ఆదా చేసుకుంటారు. మరి తర్వాత వెంటనే అదే విధంగా ఖర్చు చేసుకోవటం, అనవసరమైన ఖర్చులు, లేకపోతే అక్కడ ఒక స్త్రీ వల్ల కానీ పురుషుడి వల్ల కానీ ఆకర్షణ అయ్యి వాళ్ళ వల్ల ఇబ్బంది అవటం వల్ల కూడా మీరు చాలా వరకు గురవుతూ ఉంటారు. అది జాగ్రత్త చేసుకొని అవసరమైతేనే వెళ్ళే ప్రయత్నం చేసుకోండి. లేకపోతే విమర్శించుకొని ఇండియాలో ఉండటం వల్ల వీళ్ళకి చాలా మంచిదని చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశివారు ఈ నెల మొత్తం అన్నింటా యోగించాలన్నా, శుభఫలితాలు రావాలన్నా, వచ్చిన డబ్బు ఇంట్లో నిలవాలన్నా ఈ యొక్క ఏమి చేయాలంటే ఈ నెల మొత్తం ఒక 5 మంగళవారములు హనుమంతుడి దేవాలయంకి వెళ్ళి సింధూరాన్ని సమర్పించి కొబ్బరికాయ కొట్టి మీ యొక్క మనసులో ఉన్న కోరికలను 11 ప్రదర్శనలు చేసి ఒక బిల్వ పత్రం మీద ఆకు మీద జై శ్రీరామ్ అని అక్కడ ప్రదర్శించి రావటం వలన మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే అన్నీ తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. దాని తగ్గ పరిహారాలు, దశమ విద్యల హోమాలు, యజ్ఞాలు, ప్రత్యేకంగా అమ్మవారి పూజా కార్యక్రమాలు, లేదా వివాహం కాని వారికైనా నాగ ప్రతిష్ఠ వంటివి కార్యక్రమాలు కొన్ని మన యొక్క ఆలయంలో జరిపిస్తూ ఉంటాము. ఎవరైనా పాల్గొనాలనుకున్నా సరే మనకి ఈ యొక్క నంబర్కి సంప్రదించి పాల్గొనమంటే చేస్తూ ఉండండి. మీకున్న ఎటువంటిదైనా సరే తప్పక పరిష్కారం చూపిస్తూ మనం చెప్పినట్టుగా మీకు జరిగే విధంగా మంత్రాలతో బంధన చేస్తూ ఎటువంటి దోష పీడలు ఉన్నా సరే దాని తగ్గ చక్కని పరిహారం మార్గం కూడా మీకు అందజేసే విధంగా మనం చేయబోతాము. కొంతమందికి ఉద్యోగ విషయాలు మరియు వివాహము, ముఖ్యముగా ఈ యొక్క ప్రేమ విషయాలు కూడా ఎంతో బాధాకరంగా కలిగిస్తూ ఉంటాయి. చాలామంది మానవ దోషంతో లేదా జాతకం అంతా బాగున్నా సరే అనారోగ్య సమస్యలు, సంతానం కలగకపోవటం లేదా వివాహం ఆలస్యం అవటం వంటివి కూడా ఎంతో జరుగుతూ ఉంటాయి. అసలు ఎందుక ఏమిటా మీ యొక్క జాతకం పూర్తిగా విశ్లేషణ చేసి జాతక చక్రం అంజన వేసి అసలు ఏం జరుగుతుంది, ఏంటి, ఫ్యూచర్, పాస్ట్, ప్రజెంట్ ఎట్లా చేసుకోగలిగితే మీకు సుఫలితాలు కలుగుతాయి అనే విషయం కూడా మనం చెప్పదగే విషయంగా మీకు చెప్పుకోవచ్చు. మీకు అన్ని విధాలుగా శుభప్రదంగా లాభించాలంటే ఎటువంటి జపాలు చేసుకోవాలి, మంత్రం పఠించాలి అని కూడా విషయం ఎటువంటి ఆరాధన వల్ల మీకు కలుగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. మీకు కింద కనబడుతున్న నెంబర్కి సంప్రదించి ఎటువంటి సందేహాలను సరే మీ గురువు గారు లక్ష్మణరాజు గారిని సంప్రదించి మీ యొక్క సందేహాలు నెరవేర్చుకోవాల్సిందిగా కోరుతున్నాం. శుభం. లోకా సమస్త సుఖినో భవంతు.